వెరీ గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ డే మీరేం చదివారు అనే దానిపై కొన్ని ప్రశ్నలు వేస్తాను. ప్రతి ఒక్కరు కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ వాటికి ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఒక క్వశ్చన్కి తెలిస్తే ఒక క్వశ్చన్కి అయినా, ఓకేనా? సో అలా చేయడం వల్ల నాకు కూడా స్టూడెంట్స్ వింటూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు అని అనిపిస్తుంది. ఫర్దర్గా వీడియోలు చేయడానికి కూడా బాగుంటుంది. సో అదేవిధంగా సెకండ్ డే ఏం చదవాలి అనేది కూడా మీకు చెప్తాను ఈరోజు, ఓకేనా? సో ఒకటే అండి నేను చెప్పేది, నేను ఇక్కడ క్లాసెస్ మాత్రమే చెప్పట్లేను, నా టైంని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎవరి టైం అయినా సరే వి కాంట్ గెట్ బ్యాక్. డెఫినెట్లీ మనం మన సమయాన్ని తిరిగి వెనకకి తెచ్చుకోలేం. సో క్లాసెస్కి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలనేది చెప్పే వాళ్ళకి తెలుస్తుంది. సో దాన్ని మీరు లైట్ తీసుకోకండి. ఎందుకంటే నిన్న వీడియో పోస్ట్ చేయగానే డోంట్ టైం వేస్ట్ ఇలాంటి కామెంట్స్ పెడతా ఉన్నారు. ఒక ఇద్దరు పర్సన్ చూశాను. బట్ మీకు నచ్చకపోతే చూడకండి. అందులో మీ ఫోన్, మీ మొబైల్ డేటా అన్సబ్స్క్రైబ్ చేయండి, అయిపోతుంది క్లియర్లీ, ఓకేనా? సో మనం ఇక్కడ క్లాసెసే చెప్పుకుంటా ఉన్నాం, క్వశ్చన్సే చెప్పుకుంటా ఉన్నాం కనుక వాటి వల్ల డెఫినెట్లీ యూజ్ అయి ఉంటుంది. ప్రాపర్గా చదివే వాళ్ళని చదవనివ్వండి, ఓకేనా? సో నేను కూడా మీ స్టేజ్ దాటే వచ్చాను కనుక మనం ఎప్పుడైనా కానీ ఒక వర్డ్ మాట్లాడేటప్పుడు లూజ్ టంగ్ ఎప్పుడు యూజ్ చేయొద్దు. అది డే బై డే మీకు అర్థమవుతూ ఉంటుంది. నేర్చుకోండి ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలని, ఓకేనా? సో రైట్. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. సో మన యొక్క యాప్లో జీకే అండ్ అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఈ రెండు కూడా మనకి ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. 100 రూపీస్ ఈచ్, 1 ఇయర్ వ్యాలిడిటీ. కెమిస్ట్రీ 100 రూపీస్, సైన్స్ స్కూల్ బుక్స్ 100 రూపీస్. ఇక్కడ మీకు ఒక 2 or 3 టాపిక్స్ ఏమో పెండింగ్ ఉన్నాయి, 100 రూపీస్. ఇది కూడా సైన్స్. అండ్ అరిథమెటిక్ ఓన్లీ ఫర్ రైల్వే బేస్ మీద మాత్రమే ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ రైల్వే కోర్సు 500 రూపీస్, 1 ఇయర్ వ్యాలిడిటీ. ఇంకా కొన్ని క్లాసెస్ అప్లోడ్ చేయాలి, 1 by 1 చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఇది చేశాను, ఆ తర్వాత ఇది చేశాను, నెక్స్ట్ రీజనింగ్ అప్కమింగ్ 10 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా సో బీ కూల్, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, బట్టీలు పట్టకండి. డెఫినెట్లీ సబ్జెక్ట్ నేర్చుకొని చదవండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు, ఓకేనా? సో నేను అందరికీ చెప్పేది ఒకటే, యాజ్ యువర్ ఎల్డర్ బ్రదర్గా మనం మాట్లాడే మాట చాలా విలువైనదిగా మాట్లాడాలి. ఎప్పుడు కూడా ఏదో లూజ్ టంగ్ తోటి వదిలేయద్దు, ఓకేనా? ఇక్కడనే కాదు ఎక్కడా కూడా. అది మనకు ఫర్దర్గా మన బిహేవియర్ మీద పడిపోద్ది. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, ఓకేనా? రైట్. సో ఫస్ట్ డే రోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ చదవమని చెప్పాను. దాంతోపాటు ఇండియన్ పాలిటీలో చూసినట్లయితే షెడ్యూల్స్ చదవమన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనింగ్లో మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ చదవమని చెప్పాను. అండ్ జీకేలో ప్రెసిడెంట్ లీస్ట్ చదవమని చెప్పాను. కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే భారతరత్న పురస్కారాల గురించి చదవమని చెప్పాను. సో మన రెగ్యులర్ రొటీన్లో అరిథమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, జీకే ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్, సైన్స్ అనేది ఆల్టర్నేట్ డేస్గా ఉండడం జరుగుతుంది, ఓకే? సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? నెక్స్ట్, 26 జనవరి 1949 నాడు ఆమోదించబడింది కదా, ఆ రోజు సైన్లు చేశారు. నాటి రాజ్యాంగంలో ఆమోదించబడిన రోజు నాటి రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? అండ్ ప్రస్తుత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం అప్పుడు ఎన్ని ఉన్నాయి, 1949లో ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అని తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 6వ షెడ్యూల్లో ఏ రాష్ట్రాల గిరిజన ప్రాంతాల గురించి తెలియజేస్తూ ఉంది? ఫిఫ్త్ వన్, 10వ షెడ్యూల్ని ఏ సంవత్సరంలో ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఈ 5 క్వశ్చన్స్ మనం షెడ్యూల్స్ అనే టాపిక్ నుండి పిక్ చేసుకున్నాం. నెక్స్ట్, భారత రత్న పురస్కారం గురించి చూస్తే భారత రత్న పురస్కారము ఏ సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు? నెక్స్ట్ వన్, మొదటిసారిగా చనిపోయిన తర్వాత భారత రత్న పురస్కారం ప్రకటించింది ఎవరికి? 8th వన్, భారత రత్న పురస్కారము అంబేద్కర్ గారికి ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఇటీవల భారతరత్న పురస్కారం ఎవరెవరికి లభించాయి? 10th వన్, ఇప్పటి వరకు ఎంతమంది వ్యక్తులకి భారతరత్న పురస్కారం లభించింది?
11th వన్, ఈ క్రింది వాణిలో భారతరత్న పురస్కారం పొందని వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ, పురుషోత్తం దాస్, పాండురంగ వామన్, రవిశంకర్. 11 క్వశ్చన్స్. ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలియజేసినా కానీ చేయండి, ఓకేనా? ఎందుకంటే మీరు చెప్పండి అంటారు, మీరు ఆన్సర్ చేయరు. ఆన్సర్ చేయనప్పుడు నేను ఎవరికొరకు చెప్పాలని కూడా నాకు అనిపిస్తుంది. సో మీరు నా ఇంటెన్షన్ కూడా అర్థం చేసుకోండి, ఓకేనా? సో అది కూడా గమనించండి. నెక్స్ట్ 12th క్వశ్చన్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు ఎవరు? పదవిలో ఉండగా మరణించిన రాష్ట్రపతి ఎవరు? భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతులు ఎవరు? అంటే ఏ రాష్ట్రపతి భారతరత్న పురస్కారం పొందాడు అనేది తెలియజేయండి. అండ్ అతి చిన్న వయసులో రాష్ట్రపతి అయిన వారు ఎవరు? 15వ రాష్ట్రపతి ఎవరు? నెక్స్ట్ వన్. సరైన సమయము, యాక్చువల్ టైం వచ్చేసి 6:35 అవుతుంది, అయినా నీటిలో సమయం ఎంత చూపెడుతుంది? అద్దాన్ని అడ్డంగా, అంటే టైం వచ్చేసి ఈ విధంగా ఉంది, అద్దాన్ని ఈ విధంగా పెట్టినప్పుడు టైం ఎంత, అద్దాన్ని ఈ విధంగా నిలువుగా పెట్టినప్పుడు టైం ఎంత అనేది తెలియజేయండి. నెక్స్ట్ వన్. నీటిలో సమయము 7:13 చూపిస్తుంది, అయినా వాస్తవ సమయం యాక్చువల్ టైం ఎంత అనేది తెలియజేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మన మిర్రర్ ఇమేజ్ కనుక చూసినట్లయితే ఈ మ్యాగజైన్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వాటర్ ఇమేజ్ కనుక చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నది ఏ విధంగా తెలియజేస్తుంది అనేది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి. ప్రతి ఒక్కరూ ఒక క్వశ్చన్కి తెలియజేస్తే ఒకటే తెలియజేయండి, ఓకే? డెఫినెట్లీ మీకు ఎన్ని వస్తే అన్ని తెలియజేయండి, ఓకే? సో మీరు నా ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ క్లాసెస్ చెప్తే నాకు మనీ వస్తే అందులో నో డౌట్ ఎట్ ఆల్, బట్ దానితో పాటు కొంచెం మీకు కూడా అరే వీళ్ళు కూడా చదువుతూ ఉన్నారు అని నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా కావాలి, అది కూడా అర్థం చేసుకోవాలి, ఓకే? రైట్. సో సెకండ్ డే మనం ఏం చదవాలి అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే డే 2లో సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఫస్ట్ డేలో సగం చదివాం, ఈరోజు రిమైనింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ నిన్న ఈరోజు కంప్లీట్ చేసేయండి. మరీ బ్యాంకింగ్ లెవెల్ అవసరం లేదు, మరీ సిఐజిఎల్ లెవెల్ అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోకండి, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఓకే? సో మీరు ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు దీని మీదనే ఫోకస్ చేయండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఓకే? నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ మనం 3 days పెట్టుకుందాం, ఎందుకంటే సుమారుగా మనం 11 or 15 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మోడల్స్, అవన్నీ మనం డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి, ఈరోజు కొన్ని, రేపు కొన్ని, ఎల్లుండి కొన్ని, కోడింగ్ డీకోడింగ్, ఓకే? నెక్స్ట్ రాజ్యాంగంలో భాగాలు. సో సేమ్ ఇక్కడ కూడా యాజ్ యూజువల్ మన షెడ్యూల్స్ ఏ విధంగా చదివామో అదే విధంగా, అంటే అప్పుడు ఎన్ని ఉన్నాయి, 49లో ఎన్ని ఉన్నాయి, అండ్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, ఏది ఎప్పుడు యాడ్ చేశారు, ఓకేనా? ఏది ఎప్పుడు యాడ్ చేశారు, ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు, ఏ ఇయర్లో యాడ్ చేశారు అనేది కూడా మనకి అవగాహన ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ లిస్ట్. సో వైస్ ప్రెసిడెంట్ లిస్ట్ అనేది మనకి అడుగుతాడు, కింది వారిలో ఉపరాష్ట్రపతిగా పని చేయని వ్యక్తి ఎవరు, లేదా పని చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. అండ్ ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా చదవాల్సింది ఏంటి అంటే ఎవరు ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన్లు అని కూడా అడుగుతారు కొన్నిసార్లు. అంటే ఎవరు ఉపరాష్ట్రపతిగా వర్క్ చేసి ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎవరు వర్క్ చేశారు అని ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కనుక ఇది కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి. మనం ప్రీవియస్ క్లాస్లో రాష్ట్రపతులు చూసాము, సో ఈ క్లాస్లో మనం వైస్ ప్రెసిడెంట్లు చూసాం కనుక ఈ రెండు కంపేర్ చేసుకొని ఇందులో కామన్ నేమ్స్ ఏమున్నాయి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే? సో ఇయర్లీ మనకి ఇయర్స్ ఏం అడిగారండి పర్టికులర్గా, ఈయన ఉపరాష్ట్రపతికి ఎక్కడి నుండి ఎప్పటి వరకు పనిచేశాడు అనేది అంతా వెళ్ళడు మనకు సరిపోతుంది నార్మల్గా చదువుకుంటే. అండ్ మనం ప్రీవియస్ క్లాస్లో కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం, ఈ క్లాస్లో విటమిన్స్ గురించి మనం చూద్దాం. విటమిన్స్ అంటే మరీ ఎక్కువగా అవసరం లేదు, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిది, థయామిన్ ఇట్లా అంటాం కదా ఆ నేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ విటమిన్ వల్ల ఏ డిసీజ్ లోపం వల్ల ఏ డిసీజ్ వస్తుంది, ఏ వ్యాధి వస్తుంది, ఆ వ్యాధిని రికవరీ చేయడానికి మనం ఏ ఫుడ్ తీసుకోవాలి. సో ఇవి మేజర్గా ఈ 3 పాయింట్స్ సరిపోతాయండి, ఓకేనా? సో విటమిన్ యొక్క నేమ్స్ మనకి నిక్ నేమ్స్ ఉంటాయి అండ్ సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి, ఆ నేమ్స్ చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, అండ్ డిసీజెస్ రికవరీ కావడానికి మనం ఏ ఫుడ్ తీసుకోవాలి. ఇన్ ద సెన్స్ మనం ఏ ఫుడ్ అంటే ఈ ఫుడ్లో ఏ విటమిన్ ఉంటుంది అనేది మన యొక్క కంటెంట్ అన్నట్టు. ఈ 3 చదువుకోండి సరిపోతుంది, అంతకు మించి ఎక్కువగా అవసరం లేదు. సో ఇది డే 2లో మనం చదవాలి. అండ్ డే 1లో డెఫినెట్లీ ప్రతి దానికి ఆన్సర్ తెలియజేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇంతగా టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్లీజ్ రెస్పెక్ట్, ఓకేనా? ఏదో కమెంట్ చేద్దాం ఇలాంటిది వద్దు, నచ్చకపోతే జస్ట్ అన్సబ్స్క్రైబ్, బ్లాక్ చేసుకోండి ఛానల్, మీది చూసుకోవచ్చు. ఎందుకంటే మీ మొబైల్లోకి వచ్చి
మనం ఏం చేయలేం కదా. సో మీది అన్సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఫ్రీగా మంచిగా చదువుకోండి మీరు. డెఫినెట్లీ టైం వేస్ట్ చేసుకోకండి. నేను కూడా అదే చెప్తాను, డోంట్ టైం వేస్ట్ అని మీరు అన్నారు, నేను అదే చెప్తాను. సో మీరు నాలాంటి వీడియో చూసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, సో మళ్ళీ చెప్తా ఉన్నా, యాజ్ యువర్ ఎల్డర్ బ్రదర్గా మనం మాట్లాడే మాట చాలా విలువైనదిగా ఉండాలి. మనీ ఒక్కటి ఉంటేనే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి. మాట్లాడే మాట ప్రతిదానికి కొంచెం విలువ అనేది ఉండాలి. లూజ్ టంగ్ అనేది ఎప్పుడు ఉండదు. మీకు అది ఏజ్ పెరుగుతూ ఉంటే, ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటే తెలుస్తుంది. ఓకే, సో ఐ విష్ వెరీ